నిత్య నివాసి సత్యస్వరూపి అనే యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల వరకు. 1వ వచనం చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇది చాలా గొప్ప సత్యాన్ని వెల్లడిస్తుంది. మన ప్రభువు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు మాత్రమే కాదు, కానీ ఆ అధికారాన్ని ఇతరులకు పంచే దేవుడు కూడా. ఆయన అధికారము తనతో మాత్రమే పరిమితం చేసుకోలేదు, తన శిష్యులతో పంచుకున్నారు. ఇది దేవుని గొప్పతనాన్ని చూపిస్తుంది. ఆయన సహవాసాన్ని కోరుకునే వారితో తన శక్తిని పంచుకుంటారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మీ జీవితంలో మీకు శక్తి కావాలని కోరుకుంటున్నారా? అయితే తనతో సహవాసం చేయవలసిందే. మరి దేవుని పనిలో మనల్ని భాగస్వాములను చేయడం ఆయనకి ఎంతో ఇష్టం. దేవుడు తనకున్న అధికారాన్ని ఒకరికి ఇవ్వాలి అనంటే వారికేమీ గొప్ప విద్యార్హతలు అక్కర్లేదు, లేకపోతే సంపద కావాలని, లేకపోతే ఇంకేదో గొప్పతనం వారిలో ఉండాలని ప్రభు చూడరు. కేవలం లోబడే మనస్సు వారికి ఉంటే చాలు, తమను తాము తగ్గించుకోగలిగితే చాలు. అదే దేవుడు వారిని వాడుకోవడానికి ఆయన చూసే గుణాలు. ఆ తర్వాత 2, 3, 4 వచనాల్లో అక్కడ శిష్యులందరి పేర్లు రాయబట్టం మనం చూస్తాం. అక్కడున్న విశేషం ఏంటంటే, యేసుప్రభు తనకు శిష్యులుగా పిలుచుకున్న వారిని ఏ గొప్పవారినో, బాగా చదువుకున్న వారినో, లేకపోతే ఉన్నతమైన వర్గం వారినో ఎన్నుకోలేదు. చాలా సామాన్యమైన వ్యక్తులను ఎన్నుకొని అసమానమైన పనులు వారి చేత చేయించారు. వారు యేసుప్రభు పిలువగానే అన్నింటినీ విడిచిపెట్టి యేసుప్రభును వెంబడించారు. వారికున్న ఆ లోబడే మనస్సు, వెంటనే విధేయత చూపించే మనస్సు వారు అధికారం పొందుకునేలాగా చేసింది. దేవుడు ఎప్పుడైనా ఒక పని చేయడానికి మనల్ని పిలిచినప్పుడు ఆయన ఆ పని మీద అధికారం, అభిషేకం ఇవ్వకుండా ఆయన మనల్ని వాడుకోరు. అందుకే శక్తి లేని పరిచర్య జరుగుతున్నప్పుడు మనం ఒక నిమిషం ఆగి ఆలోచించాలి. ఇది నేను చేయవలసిన పనేనా? దేవుడు నన్ను పిలిచింది దీని కొరకేనా అని ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం మనకుంది. ఇంకా 5 నుండి 15 వచనాల వరకు మనం చూసినట్లయితే, యేసుప్రభు శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపిస్తూ ఆయన వారికి కొన్ని విషయాలని స్పష్టంగా ఆజ్ఞాపించారు. 5, 6 వచనాల్లో పంపబడిన చోటికి మాత్రమే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనేది స్పష్టంగా ప్రభు అక్కడ చెప్పారు. అన్ని జనుల మార్గంన పోకుడి, సమరయల పట్టణంలో ప్రవేశించొద్దు, కాకపోతే ఇశ్రాయేల్ ఇంటి వారు నశించిపోయిన గొర్రెల యొద్దకే వెళ్ళాలి అనేది ప్రభు స్పష్టంగా చెప్పారు. మన సేవ ఎక్కడ చేయాలో, ఎవరి వద్ద చేయాలో పరిశుద్ధాత్మ నిర్దేశించాలి, మనల్ని నడిపించాలి. దేవుడు ఎవరి దగ్గరకు మనల్ని పంపుతున్నారో అక్కడికే మన దృష్టి నిలపాలి, మనం అక్కడికే చేరుకోవాలి. మన స్వంత నిర్ణయాలతో కాకుండా ఆయన పిలుపు ప్రకారం నడుచుకోవాలి. ప్రతి సేవకుడు పంపబడిన వ్యక్తిగానే జీవించాలి. ప్రతి చోటికి వెళ్లాల్సిన అవసరం మనకి లేదు. దేవుడు ఏ పనికి ఎవరిని అప్పగిస్తారో ఆ పని వారు చేస్తేనే అది సఫలీకృతమవుతుంది, అంటే సక్సెస్ అవుతుంది. దేవుడు మనల్ని ఏ పనికి పంపుతారో అదే పనిని నిశ్చయంగా చేయాలి. ప్రార్థన ద్వారా అన్ని విషయాలను అడిగి తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని ప్రభువుతో మనం డిస్కస్ చేయాలి. ఇది ఆయన పని, ఆయన ఏమంటారో మనం అదే చేయాలి. ఆయన మాటకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆయనకే తెలుసు ఆయన పని ఎలా చేసుకోవాలో. ఎవరి హృదయం అయితే ప్రభు ఎదుట యథార్థంగా ఉంటుందో, సత్యాన్ని కోరుకుంటుందో వారికి మాత్రమే దేవుని స్వరం అర్థమవుతుంది. నిజంగా దేవుని ప్రేమించి ఆయన కొరకు బ్రతకాలనుకునేవారే ఆయన సంగతులను అర్థం చేసుకోగలుగుతారు. ఆయన మాట్లాడినప్పుడు వినగలుగుతారు. కాబట్టి ఆయన చెప్పిన పని ప్రకారం, ఆయన చెప్పిన చోటుకి మనం వెళ్ళగలిగితే నిజంగా మనం ఆయన కొరకు చేసే పని చాలా సక్సెస్ఫుల్గా జరగగలదు. తర్వాత 7, 8 వచనాల్లో రోగులను స్వస్థపరిచి, చనిపోయిన వారిని లేపి, కుష్ఠరోగులను శుద్ధులను చేసి, దయ్యములను వెళ్ళగొట్టి ప్రజలను అన్ని బాధల్లో నుంచి బయటకు తీసుకురావాలని ఆజ్ఞాపించారు. ఈరోజు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం అంటే కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాదు. సేవ ద్వారా, ప్రార్థన ద్వారా, బాధితులకు ఓదార్పునిచ్చే జీవితం ద్వారా, ప్రభు ప్రేమను చూపించడం ద్వారా సువార్త ప్రకటించాలి. సువార్తలో శక్తి ఉండాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. అది మానవ జ్ఞానంతో కాదు, పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే ప్రజలలో ఆత్మకార్యం జరగగలదు. మనకు దేవుడు అనుగ్రహించిన శక్తి ద్వారా ప్రజలకు ఉచితంగా సేవ చేయాలి. కమర్షియల్ మినిస్ట్రీ కాకుండా ఆత్మల పట్ల కనికరంతో నడుచుకోవాలి. వారి ఆరోగ్యం, భావోద్వేగాలు, ఆత్మలను దేవుని ప్రేమ ద్వారా తిరిగి బాగు చేయడం, ఈ పనులన్నిటి బాధ్యత మన పైన ఉంది. ఈ పని కేవలం ప్రసంగించడంతో అయిపోతుందని మనం అనుకోకూడదు.
ప్రాక్టికల్గా, కంపాషనేట్గా మనం ఈ సేవ చేయగలగాలి. అందుకే ప్రభు ఈ విషయాల్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కేవలం ఆత్మ సంబంధమైన బాధ మాత్రమే కాదు కానీ శరీర సంబంధమైన బాధలు కూడా ప్రభువు చాలా పట్టించుకుంటారు అనేది ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇంకా 9-10 వచనాలలో ప్రభు శిష్యులతో చెప్తున్నారు, ఈ లోక సంబంధమైన విలువైనవేవి కూడా మీ దగ్గర ఉంచుకోవద్దు అని. ఈ వాక్యం ద్వారా దేవునిపై పరిపూర్ణ విశ్వాసాన్ని ఆయన వారికి నేర్పిస్తూ ఉన్నారు. ఈ కాలంలో ఇది దేవుని ప్రజలు తమ అవసరాల కోసం దేవుని మీదనే ఆధారపడాలని, మినిస్ట్రీ కమిట్మెంట్ అనేది కన్వీనియన్స్ మీద కాదు, కాలింగ్ మీద ఆధారపడాలనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అవసరాలకు సమకూర్చే దేవుడు మనతో ఉన్నప్పుడు భవిష్యత్తు భయం అస్సలు అవసరమే లేదు. మనం ఎక్కడ పనిచేస్తే మనకు అక్కడ ఆహారం దొరుకుతుందని ప్రభు ఇక్కడ అభయం ఇస్తున్నారు కూడా. దేవుని పనికి వెళ్తూ లాభాల కోసం కాకుండా విశ్వాసంతో నిజాయితీతో పనిచేయాలి అనేది ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఆ తర్వాత 11, 12, 13 వచనాలలో యోగ్యులైన వారింట్లోనే ఉండాలి, ఇల్లు తిరుగుద్దని ప్రభు చెప్పారు. దేవుని దృష్టికి యోగ్యత అంటే మార్పు నొంది పశ్చాత్తాపడి ఆయన ప్రేమను విశ్వాసాన్ని రిసీవ్ చేసుకోవడమే. అలాంటి వారు, అలా రిసీవ్ చేసుకోగలిగిన వారు ఆయన దృష్టికి యోగ్యులు. అలాంటి వారి మీదకి మనం ప్రకటించిన ఆశీర్వాదాలు, మన సమాధానము అది వారు పొందుకోగలుగుతారు. ఒకవేళ అందుకు ప్రజలు సిద్ధంగా లేకపోతే ఏ ఆశీర్వాదాలైతే వారితో పలుకుతున్నామో, ఏ సమాధాన సువార్తనైతే వారికి వివరిస్తున్నామో అవి తిరిగి మన మీదకి వచ్చేస్తాయి. మనం ఒక్కచోట నివసించడంతో మనము అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండగలం. అప్పుడు మన బ్రతుకులో మనం చూపించే క్రమాన్ని బట్టి మన సాక్ష్య జీవితానికి అది ఎంతో తోడ్పడుతుంది. ఇంకా ఎవరైనా మీ మాట వినకపోతే ఆ పట్టణం విడిచి వెళ్ళేటప్పుడు మీ పాదధూళి దులిపి వెళ్ళమని 14వ వచనంలో ప్రభు అంటున్నారు. మనల్ని చేర్చుకోకుండా మన మాట వినని చోట వారి ధూళిని కూడా మనతో తీసుకెళ్ళకూడదు అనేది ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అది అక్కడే దులిపేస్తే రేపు విమర్శ దినమందు అదే వారి మీద సాక్ష్యం పలుకుతుందని మార్కు సువార్తలు వివరణ చూస్తాం. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వారు వినలేదని అక్కడితో ఆగిపోకూడదు. దేవుని పనిలో ముందుకు సాగిపోవాలి. రిజెక్షన్ వస్తుంది కానీ మనం డిస్కరేజ్ అవ్వకూడదు. మన పని క్లియర్ కాన్షియస్తో పూర్తి చేసుకుని ముందుకు సాగాలి. ఈ వాక్యాలన్నిటిలో దేవుని యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. ఆయన తన అధికారాన్ని పంచుకోవడం, సేవకుల్ని శక్తివంతులుగా చేయటం ఆయన బాధ్యతగా తీసుకుంటారు. మన పిలుపుకు తగిన అభిషేకాన్ని ఇచ్చి మనల్ని వాడుకుంటారు. ఆ అభిషేకమే మనకు అన్నీ నేర్పుతుందని యోహాను తన పత్రికలో రాస్తున్నాడు. ప్రభువు పంపించిన చోటుకు ధైర్యంతో, విశ్వాసంతో, నిష్కలంకమైన మనస్సుతో మనం వెళ్ళాలి. ఆయన ఇచ్చిన అధికారంతో ప్రేమతో సేవ చేయాలి. ప్రేమ లేకపోతే ఆత్మఫలం లేనట్లే. ఆత్మఫలం లేకపోతే మన ప్రభువు నువ్వెవరో నేను ఎరుగను అని అంటారు. కాబట్టి చేసే ప్రతి పని ప్రేమతో చేయాలి. అలా చేయకపోతే అది మన సాటిస్ఫాక్షన్ కోసమో పేరు కోసమో చేసినట్లే ఉంటుంది, కానీ దేవునికి చేసినట్లు ఉండదు. మన పని ఫలితాల పట్ల కాక విధేయతతో ఉండాలి. ఎందుకంటే దేవుని పని దేవుడే నెరవేర్చుకుంటారు. మనం చేయవలసిందల్లా మనకిచ్చిన తలాంతులతో విశ్వాసంతో ఆయనకు సహకరించటమే. మరి మనం ఇందుకు సిద్ధమేనా? ఒకరి సేవా జీవితంలో ఎలా ఉండాలి అనేది అధ్యాయం అంతా ప్రభు వివరిస్తూ ఉన్నారు. అయితే మిగిలిన విషయాలు రేపటి ధ్యానంలో మనం చూద్దాం. ప్రార్థించుకుందామా? మా ప్రభువా, మా జీవితాలలో మాకిచ్చిన పిలుపుని బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ అధికారాన్ని మాతో పంచుకోవడానికి ఇష్టపడ్డారు. అందుకు తగిన వారంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాము. ప్రేమ కలిగి నీ పనిలో చేయవేయడానికి సహాయం చేయండి. మేము చేయవలసిన పనులన్నీ మీ మాట ప్రకారం చేసి మీతో విశ్వాసంతో సహకరించి అనేకులకు సహాయపడే పరిచయం చేయడానికి మా మీద నీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతటిని మీ చేతులకి అప్పగిస్తూ మమ్మల్ని దీవించి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడేండును గాక. ఆమెన్.